పిల్లల పెంపకం అంటే వారిని మంచిగా పెంచడం, సక్రమమైన విలువలు నేర్పడం, సమాజంలో మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దడం. ఈ క్రమంలో పిల్లలను మలచాలి అనుకున్నప్పుడు అందుకు పెద్దలుగా మనల్ని మనము మలుచుకొనుటకు సిద్ధపరచుకోవాలి. అలాంటివారు మాత్రమే కొన్ని ముఖ్యమైన విషయాలను గమనించాలి. అవి టాపిక్లోకి వెళ్లే ముందు లైక్ చేయడం, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం, బెల్ ఐకాన్పై క్లిక్ చేయడం మరవకండి. స్వీయ సవరణ. పిల్లలకు తల్లిదండ్రులే మొదటి మరియు ప్రధాన గురువులు. అలాంటి మనకు చదువు మరియు అవగాహన లేనప్పుడు వాటిని నేర్చుకునే ప్రయత్నం చేస్తూ పిల్లలకు నేర్పించే ప్రయత్నం చేయాలి. మనము విన్నది, గుడ్డిగా నమ్మినది ఎప్పుడూ పిల్లలపై రుద్దడానికి ప్రయత్నం చేయరాదు. ఒకవేళ చేసిన వారి చదువు మొక్కుబడిగా అంతంత మాత్రమే అవుతుంది. మీకు మీ పిల్లలకు జ్ఞానార్జనలో పెద్దగా తేడా ఉండదు. ప్రేమ మరియు మద్దతు. పిల్లలకు ప్రేమను ఇవ్వడం అత్యంత ముఖ్యం. వారు తల్లిదండ్రుల ప్రేమను పొందినప్పుడు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రతి చిన్న విజయం, ప్రతి చిన్న ప్రయత్నం అన్నింటినీ ప్రశంసించండి. ఇతరుల పట్ల ప్రేమగా వ్యవహరించేలా నేర్పండి. క్రమశిక్షణ. పిల్లలకు క్రమశిక్షణ నేర్పించడం ముఖ్యం. వారి శక్తిని సక్రమంగా ఉపయోగించేందుకు మంచి అలవాట్లు నేర్పించండి. ఉదాహరణకు, ప్రతిరోజూ ఒక సమయానికి లేచి, సమయానికి భోజనం చేయడం, పుస్తకాలు చదవడం, బాత్రూంకి వెళ్లడం లాంటివి. సంప్రదాయాలు మరియు విలువలు. మన సాంప్రదాయాలను పిల్లలకు తెలియజేయడం ముఖ్యం. వాటి వలన మన జీవితానికి ఎంతవరకు అవి ఉపయోగపడతాయి అన్నది తెలియజేయాలి. ఇవి వారికి జీవితంలో సరైన మార్గాన్ని చూపుతాయి. అవి చేయుటకు వారిని బలవంత పెట్టకూడదు. మంచి విలువలు నేర్పించడం ద్వారా వారు సమాజంలో మంచి వ్యక్తులుగా మారుతారు. విద్య పిల్లల భవిష్యత్తును మారుస్తుంది. వారికి మొక్కుబడి చదువు కాకుండా జీవితంలో ఉపయోగపడే చదువుతో పాటు సృజనాత్మకతను కూడా ప్రోత్సహించండి. స్వాతంత్ర్యం. పిల్లలకు స్వాతంత్ర్యాన్ని ఇవ్వడం ద్వారా వారు తమ నిర్ణయాలను స్వతంత్రంగా తీసుకునే శక్తి పొందుతారు. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కావున వారు తప్పటడుగు వేయకుండా పక్కనుండి వారి పనులు వారు చేసుకొనుటకు, నిర్ణయాలు తీసుకొనుటకు సహకరించండి. సహనము. పిల్లలతో సహనముగా ఉండండి. వారికి నెమ్మదిగా నేర్పించడం ద్వారా వారు సహనాన్ని, మంచి అలవాట్లను అలవర్చుకుంటారు. స్నేహబంధాలు. పిల్లలకు మంచి నడవడిగల స్నేహబంధాలను కల్పించడం, వాటి ప్రాముఖ్యత ఎంతవరకో తెలియజేయడం ముఖ్యం. మంచి స్నేహితులతో కలిసినప్పుడు వారి వ్యక్తిత్వం మెరుగవుతుంది. పరిమితుల్లో ఉండడం. ప్రేమ, భయము, భక్తి, ఆశ తదితరములు పరిమితుల్లో ఉంచడం వలన మానసిక దృఢత్వం కలుగుతుంది. ఆచరణాత్మకం. చేసే ప్రతి పని ఆచరణాత్మకమైనదిగా ఉండాలి. అప్పుడే వారు ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకుండా క్షుణ్ణముగా పరిశీలించి నిర్ణయాలు తీసుకొనగలుగుతారు. పైన వివరించిన విషయాలు విన్నామా, వదిలేశామా అన్నట్టుగా కాకుండా ఒక్కొక్కటిగా అమలు పరచడం ద్వారా మీ పిల్లలను ఆశించిన స్థాయిలో నిలపగలరని ఆశిద్దాం. మీ సలహాలు మరియు సందేహాలు ఏమైనా ఉంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఇట్లు మీ శ్రేయోభిలాషి శివలింగారెడ్డి కుందనం.